రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం భారతదేశం శ్రీలంకకు సముద్రం మధ్యలో ఉన్న వారధి 7,000 సంవత్సరాల క్రితందని తేలింది. కానీ రామాయణం జరిగింది త్రేతాయుగంలో. వాల్మీకి మహర్షి రాసిన రామాయణం, పద్మపురాణం ఇంకా సైంటిఫిక్ ఆధారాలను పరిశీలించి రామసేతు ఎప్పుడు నిర్మించారో మనం తెలుసుకుందాం. కంబరామాయణం, అద్వైత రామాయణం, వల్ల రామాయణం, అభినవ రాఘవ రామాయణం, ప్రతిమ నాటక రామాయణం, ఇంకా మన భారతదేశంలో అనేక భాషల్లో 300కు పైగా రామాయణం స్టోరీలను రాసి ఉన్నారు. కానీ నిజమైన రామాయణం గీతా ప్రస్వారి ఒరిజినల్ రామాయణం వాల్మీకి మహర్షి రాసిన రామాయణం. ఉత్తరాఖండలోను, సుందరాకాండలోను, యుద్ధకాండలోను రామసేతు గురించి చాలా క్లియర్గా వర్ణింపబడి ఉంది. వాల్మీకి రాసిన రామాయణంలో 3వ భాగంలో యుద్ధకాండలో 22వ సర్గలో రామసేతు నిర్మాణం గురించి క్లియర్గా వాల్మీకి మహర్షి రాశారు. అందులో ఈ విధంగా రాసి ఉంది: శ్రీరాముల వారు వంతెన కట్టాలి అని వానరసేనకు ఆజ్ఞాపిస్తారు. ఆ మాట విన్న వానరసేనులు అందరూ చాలా సంతోషపడతారు. శ్రీరాముల వారు నలుడిని పిలిచి, నలుడు అంటే ఇంజనీర్, విశ్వకర్మ కొడుకు, శ్రీరాముడు రామసేతు త్వరగా పూర్తి కావాలి అని నలుడితో చెప్తాడు. అప్పుడు నలుడు పర్వతాకారము గల 1,000,000 మంది వానరులకు అడవిలో ఉన్న 4 వైపులకు వెళ్ళి చెట్లను తీసుకొని రా అని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు వానరులు తీసుకువచ్చిన చెట్లు మద్ది చెట్టు, ధ్రువవృక్షములు, ఎదురుగడలు, మారేడు చెట్లు, అవసి చెట్లు, గంధపు చెట్లు, తాళవృక్షములు, బొట్టుగు చెట్లు, తమిక వృక్షములు, 7 ఆకుల పొన్న చెట్టు, గన్నేరు చెట్టు, మామిడి చెట్లు, అశోక వృక్షములు, రాగి చెట్టు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, దానిమ్మ పొదలు, తాండ్ర చెట్లు, పొగడ చెట్లు, చంద్ర చెట్లు, వేప చెట్లు అడవిలో నుంచి నలుమూలల వైపు నుంచి తీసుకొని వచ్చారు. ఇప్పుడు నేను వానర సైన్యం గురించి చెప్పేది మీరు గమనించాలి. మహాకాయులు, మిక్కిలి బలశాలులు అయిన వానరులు మదపు టేనుగు వలె ఉన్న శిలలను, పర్వతాలను పెకలించి కొన్ని యంత్రముల మీదుగా సముద్రం దగ్గరకు తీసుకొని వచ్చారు అని వాల్మీకి రామాయణంలో క్లియర్గా శ్లోకాలతో వర్ణింపబడి ఉంది. మన చరిత్రలో యంత్రాలు ఉన్నాయి అనేదానికి ఇదే సాక్ష్యం. తర్వాత ఎపిసోడ్లో వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు రామసేతు గురించి మాట్లాడుకుందాం. కొందరు వానరసేన 10 యోజనముల కొలత దారం పట్టుకొని, అంటే టేప్ పట్టుకొని అని రాసి ఉంది. నలుడు సేతు నిర్మాణముపై శిలలను పేర్చుతూ, చెట్లను అమర్చి, తృణములతో కడుతూ నలునికి సహకరిస్తున్న వానరసేన అని రాసి ఉంది. అంటే ముందుగా చెట్లు, వాటి మీద శిలలు, వాటిపైన కర్రలు, ఎదురుగడలు, వాటిపైన పెద్ద పెద్ద బండరాళ్ళు. మొదటి రోజు 14 యోజనములు పూర్తి చేశారు. రెండవ రోజు 20 యోజనములు పూర్తి చేశారు. మూడవ రోజు 21 యోజనాలు పూర్తి చేశారు. నాలుగవ రోజు 22 యోజనాలు పూర్తి చేశారు. 5వ రోజు 23 యోజనాలు పూర్తి చేశారు. అంటే మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 21 యోజనాలు, నాలుగవ రోజు 22 యోజనాలు, 5వ రోజు 23 యోజనాలు.
అంటే 5 రోజుల్లో 100 యోజనాలు సేతువుని నిర్మించి లంకలోని సువేల పర్వతము తీరమునకు చేరుకున్నారు. సేతు చూడటానికి బహు సుందరముగా ఉంది. అది ఆకాశంలోని స్వాతిపదం వలె ఉంది. అంటే ఆకాశం నుంచి సేతు నిర్మాణం చూస్తే మిల్కీవే గెలాక్సీలా ఉంది అని అర్థం. సేతువు 10 యోజనాల వెడల్పు, 100 యోజనాల పొడవు కలిగి ఉంది. అంటే 130 కిలోమీటర్ల వెడల్పు, 1300 కిలోమీటర్ల పొడవు అని. రామసేతు సముద్రం మధ్యలో ఎలా ఉంది అంటే స్త్రీ మధ్య పాపటిలా ఉంది అని వాల్మీకి రాసిన రామాయణంలో రామసేతు గురించి వర్ణించడం జరిగింది. 1 యోజనం అంటే ఇప్పుడు మనం కిలోమీటర్ రాళ్లతో లెక్కేస్తే 13 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాయి అప్పట్లో కిలోమీటర్ని కొలిచే రాయి. అంటే 1 యోజనం దూరంలో ఈ రాయిని ఉంచేవాళ్ళు. ఒక్కొక్క యోజనంకు ఈ రాయిని పెట్టేవాళ్ళు. అలా వాళ్ళు లెక్కేసి చూసేవాళ్ళు. 1 యోజనం అంటే 13 కిలోమీటర్లు. 100 యోజనాలు అంటే 13 × 100 = 1300 కిలోమీటర్లు వస్తుంది. అంత పెద్ద మెగా స్ట్రక్చర్ ఇప్పుడు ఏమైపోయింది? ఇంకా గ్రంథాలు వెతికి చూడగా శ్రీ పద్మ మహాపురాణంలో సృష్టికాండ 38వ అధ్యాయంలో సీతామాత భూదేవి దగ్గరకు వెళ్ళిన తర్వాత శ్రీరాముడు కొంతకాలం తర్వాత లంకలో ఉన్న విభీషుడిని కలుసుకోవాలి అనుకుంటాడు. శ్రీరాములి వారి దగ్గర ఉన్న పుష్పక విమానంలో లంకకు వెళ్ళి విభీషణుడిని కలుస్తాడు. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటాడు. విభీషణ, దేవతలకు ప్రియమైన కార్యములను చెయ్యి, వారికి అపరాధము తలొంచకు, దేవరాజైన ఇంద్రుని ఆజ్ఞ పాలించు, ఎవరన్నా మానవులు వానరులు లంకకు వస్తే వారిని చంపకు, నన్ను చూసుకున్నట్లే వారిని చూసుకోవాలి. దానికి విభీషణుడు, ఓ నరశ్రేష్ఠ, నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను. కానీ ఒక్క మాట, భూమిపైన ఉన్న మానవులు ఈ సేతువుపై ప్రవేశించి మాకు ఇబ్బందులు కలిగించినప్పుడు, అలా జరిగినచో నీకు ఇచ్చిన మాట ఉల్లంఘించిన వాడినవుతాను. అప్పుడు నా కర్తవ్యం ఏమిటి? విభీషణుడి మాటలు విన్న శ్రీరాముడు పుష్పక విమానంలో పైకి వెళ్తాడు. వెళ్ళి తన దగ్గర ఉన్న ధనుస్సును తీసుకుంటాడు. ఒక అస్త్రాన్ని రామసేతు మీదకి వదులుతాడు. రామసేతు మీదకు వదిలిన అస్త్రం రామసేతుని 2 ముక్కలు అయ్యేలా చేస్తుంది. అలా ఒక్కొక్క యోజనంగా రామసేతు విడిపోయి సముద్ర గర్భంలో కలిసిపోతుంది అని పద్మపురాణంలో క్లియర్గా చెప్పబడి ఉంది. అయితే నీళ్ళల్లో తేలే రాళ్లతో వారతి కట్టారు అంటారు. కానీ అది తప్పు. నలుడికి శాపముంది, ఏ వస్తువును నీళ్ళల్లో వేసినా అది పైకి తేలుతుంది అని తులసీదాస్ రామాయణంలో రాసి ఉంది. శ్రీ వాల్మీకి రాసిన రామాయణంలో ఎక్కడ తేలే రాళ్లతో వారతి కట్టారు అనేది లేదు. తేలే రాళ్ళు ఎలా ఏర్పడతాయి అంటే సముద్రంలో ఉండే అగ్ని పర్వతాలలో అత్యంత ఉష్ణోగ్రత పెరగడం వల్ల వాటిలో నుంచి వచ్చే నురుగు ద్వారా ఈ రాళ్ళు ఏర్పడతాయి. ఇందులో చిన్న చిన్న ఎయిర్ బబుల్స్తో కూడిన వాస్క్యులర్ సిస్టమ్ ఉండడం వల్ల నీళ్ళల్లో తేలుతాయి. రావణుడిని చంపిన తర్వాత అందరూ పుష్పక విమానంలో వెళ్తూ శ్రీరాముల వారు సీతామాతకి పైనుంచి రామసేతుని చూపించి, వానరులు కట్టిన వారతి ఇదే, విశ్వకర్మ కుమారుడు నలుడుచే నిర్మించబడింది అని చెప్తారు. అంటే పక్కా ఇంజనీర్ ప్లానింగ్, 1,000,000 మంది వానర సైన్యం, అప్పట్లోనే యంత్రాల సహాయంతో రాళ్ళని తీసుకొని వచ్చి కట్టడం. ఎందుకంటే వాల్మీకి రాసిన రామాయణంలో ఎక్కడ ఏనుగులు, గుర్రాలు, ఇతర ఏ జంతువులు లేవు.
130 కిలోమీటర్ల వెడల్పు, 1300 కిలోమీటర్ల పొడవు 5 రోజుల్లో రామసేతుని నిర్మించారు. ఇది మన హిందూ చరిత్ర చాలా గొప్పది, ఎవ్వరికి అంతు చిక్కనిది, సైన్స్కి అందనిది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో పుష్పక విమానం గురించి సైంటిఫిక్ ఆధారాలతో చెప్తాను. జై శ్రీరామ్.